గాయస్ మనం ఇక్కడైతే పెద్ద కోటకైతే మనం వచ్చేస్తాం. ఈ కోట ఎక్కువగా సినిమాల్లో ఇది హర్రర్ మూవీస్లో కూడా చూపిస్తారు. అండ్ పెద్ద మహాసభ వాళ్ళకి ఊరు అంటే ఆ ఊరు ఏ ఊరు నుంచి సిటీలో కూడా ఇదే కోటను చూపిస్తుంటారు చూడు. ఇలా పెద్దగా మనం చూసేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే అది ఎక్కడ ఉంది ఇంత కోట, లేకపోతే చిన్న డిజైన్ చేసి పెట్టి అలా ఇది షూట్ చేశారా అని అనిపిస్తుంది. కానీ అలా కాదు, ఇక్కడే పెద్ద కోట ఉంది. ఈ కోట దగ్గరే షూటింగ్ అనేది ఎక్కువ సినిమాలు అనేది జరుగుతుంటాయి. ఎక్కువ ఇక్కడ సినిమా షూట్ చేసేటప్పుడు ఈ సైడ్ పక్కల్లో ఇవి కొంచెం బాగా నీట్గా డెకరేషన్ చేసి అన్నమాట సినిమా చూపిస్తారు. ఇక్కడైతే చాలా అంటే చాలా సినిమాలు షూటింగ్ అయితే జరుగుతుంది. అండ్ ఈ పక్క వచ్చి మళ్ళీ ఇంకోటి ఉంది. అండ్ ఇక్కడ లోపలికి వచ్చినట్టయితే హర్రర్ సినిమాల్లో ఎలా చూపిస్తారు చూడు, ఆ విధంగా ఉంటాయి. ఇక్కడ డాక్టర్ రామనాయుడు ఫిల్మ్ స్టూడియో ఇంక్యాజువల్లీ బై శ్రీ డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి అని కూడా ఉంది. గాయస్ లోపలైతే చాలా చీకటిగా ఉంది. ఇది పెట్టుకుంటుంటే కనబడట్లేదు, బయట ఎండ కాబట్టి పెట్స్ పెట్టుకుంటున్నాను. గాయస్ ఇదైతే చాలా అంటే చాలా పెద్ద హాలు. ఇక్కడే ఎక్కువగా హర్రర్ మూవీస్ జరుగుతుంటాయి అన్నమాట. అంటే అక్కడ ఉండే మొత్తం కనిపిస్తున్నాయా, ఇక్కడే ఎక్కువగా షూటింగ్ అనేది జరుగుతుంటుంది. అంటే ఈ హర్రర్ మూవీలోన ఎక్కువగా మీది నుండి దెయ్యం పాకుతూ ఉంటుంది, ఎగురుతుంటుంది. అలా సినిమా షూటింగ్ చేసేటప్పుడు అన్నమాట ఎక్కువగా ఇక్కడ తాళ్ళు కట్టి ఉన్నారు కదా, ఈ తాళ్ళు కట్టి ఆ మనిషి అనమాట దిగుతారు అన్నమాట కింద. ఇక్కడ నిచ్చెన అనేది ఎందుకు వేస్తారంటే ఎక్కువగా ఇక్కడ హిందీ సినిమాలు అండ్ తమిళం సినిమాలు అలా జరిగేటప్పుడు ఆ సినిమాలో ఏదైనా ఒక అడవి ప్రదేశంలో అక్కడికి ఇక్కడికి చిన్న ఇప్పుడు ఒక హిందీ సినిమాల్లో లేకపోతే ఇంగ్లీష్ సినిమాలో ఈ కంచెలు ఉన్నాయి కదా, ఈ కట్టున్నారు బ్రిడ్జి లాగా, అవన్నమాట ఆ సినిమాలో బ్రిడ్జి లాగా చూపిస్తారు అన్నమాట. ఇవన్నీ అది పొజిషన్ ఇక్కడ ఇలా ఉన్నది. అని లోపల ఉన్నది మాత్రం మొత్తం డెకరేషన్స్ మొత్తం ఏదంటే ఈ గోడ చుట్టుపక్కల చుట్టుపక్కల మొత్తం వైట్ స్క్రీన్ ఉన్నది. కానీ అప్పుడు ఇక్కడ మొత్తం లైటింగ్ పెట్టి బ్లూ లేకపోతే గ్రీన్ అనేది యూజ్ చేసుకుంటారు ఎక్కువ హర్రర్ మూవీస్ అనేది. ఇక్కడ హర్రర్ మూవీస్ తెలియదు, మొత్తం ఇక్కడే షూటింగ్ అనేది ఇక్కడే ఈ హాల్లోనే ఎక్కువ జరుగుతుంటుంది. కానీ మనకి సినిమాలో అంత ఈజీగా చాలా సింపుల్గా చూపిస్తుంది. సినిమాలో పల్లెటూరులో ఉన్నటువంటి రాజు అంటే హీరో ఇంట్లో జీవించినప్పుడు చాలా సినిమాల్లో ఇల్లు రాజశేఖర్ ఏదో సినిమాలో ఉన్నట్టు నాకు గుర్తు, చాలా సినిమాలో ఇది చూపిస్తుంటారు. సినిమాలో ఇల్లు బయట నుండి అయితే ఇలా ఉంది. లోపలికి వచ్చినట్టయితే ఇలా ఉంది. హర్రర్ మూవీస్ కూడా ఇక్కడ తీస్తారు. సినిమాలో పెద్ద కుటుంబం ఎలా ఉంటుందో అనేది మొత్తం
ఇక్కడ ఈ ఇంట్లో అన్నమాట మొత్తం ఇక్కడే షూటింగ్ అనేది జరుగుతుంది. అండ్ చైర్స్ కూడా ఇక్కడ కూర్చోడానికి ఉన్నది. అండ్ ఫ్యామిలీస్ కూడా ఇక్కడ ఈ చైర్లో కూర్చుంటారు. మొత్తం ఈ కథలంతా మొత్తం ఇందులోనే ఒక ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనేది మొత్తం ఇక్కడ మొత్తం చూపిస్తారు. ఇలా గాయస్ ఇప్పుడు వరకు అయితే మనం ఇక్కడ ఎలా జరిగింది, ఏం జరిగింది, కనీసం ఎక్కడ ఎలా షూట్ చేస్తారని మనం ఇప్పటి వరకు అయితే చూసాం. అదొక లెక్క, ఇదొక లెక్క. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆ సినిమా దేంతో తీస్తారు, ఎలా తీస్తారు, ఎలా ఏ ప్రొజెక్టర్ ద్వారా తీస్తారు, ఎలా దాన్ని ఎడిట్ చేస్తారు, ఆ వీడియో ఎలా పూర్తిగా బయటకు వస్తుంది అనేది మొత్తం కెమెరా షూటింగ్స్ అంతా ఇక్కడే ఉంటుంది. ఆ షూటింగ్ జరిగేటప్పుడు కూడా ఇలా లైట్స్ ఉంటాయి అన్నమాట. ఆ లైట్స్ ఉండి అక్కడ షూటింగ్ అనేది జరుగుతుంటుంది. ఇక్కడ కూడా కొన్ని చూడు కక్ష, దేవత, ఇంద్రుడు, చంద్రుడు, కలియుగ పాండవులు, రాము, ఇవంతా ఇక్కడ షూట్ చేసిన సినిమాలు అన్నమాట. అండ్ షూటింగ్ తీసేటప్పుడు ఎలా ఉంటాయి అనేది ఇవి ఒకప్పుడు 1970 ఆ సంవత్సరంలో యూజ్ చేసినటువంటి కెమెరాలు ఇలా ఉండేవి అప్పుడు. ఇలా ఇవంతా ఈ సినిమాలంతా ఈ మొత్తం ఇక్కడే షూటింగ్ అయినవే. అయితే ఇక్కడ ఇంగ్లీష్ సినిమాలు, హిందీ సినిమాలు అనేవి మొత్తం ఇక్కడ ఉన్నాయి. ఇటు హిందీ సినిమా హమ్ ఆప్కే హై కుమ్ కోన్, ఏదో సినిమా పేరు నాకు తెలియట్లేదు. అవి మొత్తం ఇక్కడ గాయస్ ఇప్పటి వరకు అయితే ఏ చోట్ల ఎక్కడ ఎలా షూటింగ్ జరుగుతుంది, అవి ఎలా ఉంటాయి అనేది మొత్తం చూసుకుంటూ. ఇప్పుడు వాటికి తీయడానికి కూడా కెమెరాలు అనేవి ఉంటాయి కదా. ఆ కెమెరాలు ఎక్కడ ఉన్నాయంటే ఇందులో ఉన్నాయి. మ్యూజియం ఆఫ్ సినిమా అంటే రామనాయుడు స్టూడియో విశాఖపట్నం అని ఉన్నాయి, ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ లోపలికి వెళ్ళిపోతే ఈ కెమెరా కెమెరా ఎలా వాడతారో, ఆ కెమెరా ఫుటేజ్ ఎలా వస్తుంది, ఆ ఫుటేజ్ నుంచి ఎలా అనేది మొత్తం ఇక్కడ మొత్తం మెన్షన్ చేసి ఉంటే ఆ మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ లోపలికి వచ్చినట్టయితే హాల్ ఇలా ఉంటుంది. గాయస్ ఇక్కడ వచ్చినట్టయితే ఈ కెమెరాలు అన్నమాట RE2CBV అని ఉన్నది. అంటే ఈ కెమెరాను యూజ్ చేస్తారనమాట. ఈ ప్రజెంట్ అయితే పాడైపోయి ఉన్నాయి, పనిచేయవు. కాకపోతే ఏ కెమెరా వాడతారు అనేది ఇక్కడ ఉన్నాయి. ఇదేమొచ్చి మిక్సెలి కెమెరా. అయితే ఇక్కడ మాత్రం ఏ వాటికి మనం టచ్ చేయకూడదు గాయస్. ఇక్కడ ప్లీజ్ డోంట్ టచ్ అని ఉన్నది. ప్లీజ్ డోంట్ టచ్. అంటే ఈ రామనాయుడు స్టూడియోలో జరిగినటువంటి ఏవైనా మన వల్ల డ్యామేజ్ అయితే వాటికి వాళ్ళు తప్పలేదంట. అంటే మనమే ఇక్కడ ఏది డ్యామేజ్ అయినా కానీ మనమే దానికి మనమే మొత్తం బాధ్యత వహించాలి. అయితే అక్కడి నుంచి కెమెరా తీసినాక ఇవి ఒకప్పుడు 1970 నాటి టైంలో అన్నమాట ఇలా రీల్స్ ఉండేవి. ఇది రీల్ ఉండేది ఒకప్పుడు. రీల్ ద్వారా ఆ సినిమా అనేది రీల్ దగ్గర పెట్టి షూట్ చేసేవారు. అదేమొచ్చి ఇలా మాట్లాడి మనం చెప్తుంటాం కదా, యాక్షన్ రెడీ కెమెరా అని చెప్తుంటాం కదా, అదే ఈ రేడియో. ఇది కెమెరా. ఈ కెమెరా నుంచి ఇలా మొత్తం ఎయిర్ఫ్లెక్స్ 435 కెమెరా. ఇది ఎయిర్ఫ్లెక్స్ 435 కెమెరాస్ అన్నమాట. అయితే ఇవి 35 mm వరకు అంటే సౌండింగ్లో కూడా ఇవి
ఈ కెమెరాస్ అనమాట క్యాప్చర్ చేసుకోగలవు అనమాట. ఈ కెమెరాస్ ఇక్కడ మొత్తం మంచి చేస్తున్నారు. ఇక్కడ కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. ఇక్కడ లైట్ షూటింగ్లు ఉన్నాయి, అవి లేదు. ఇది కూడా ఒక లైట్ షూటింగ్. స్టడీ కెమెరా అంటే ఇవి కెమెరా స్టార్ట్ చేసే ముందు ఇవి రెడీ చేస్తారు అన్నమాట. కెమెరా అండ్ ఇక్కడ దాకా వస్తే ఇది కంప్యూటర్ అన్నమాట. అంటే మనకి ఒక రీల్ అనమాట, ఒక సినిమా షూటింగ్ అయిన తర్వాత రీల్ అనమాట ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా రీల్ అంటే క్యాసెట్, సినిమా క్యాసెట్లో ఉంటుంది కదా, ఆ విధంగా ఆ రీల్ విధంగా ఏదో ఉంటుంది అదనమాట. అందులో వీడియో అనమాట రికార్డ్ అయిన తర్వాత ఈ కంప్యూటర్లో అనమాట ఆ రికార్డ్ని అనమాట ఆ ప్రొజెక్టర్లో ఒక దగ్గర ఫిక్స్ చేసి అక్కడ అంటే వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత అందులో అనమాట ఆ వీడియో అనమాట అందులో ఫిక్స్ చేస్తారు అన్నమాట. అది లోడింగ్ చేసిన ఆ రికార్డ్ చేసి లోడింగ్ చేస్తారు. లోడింగ్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఇక డిజిటల్ వీడియో అనలైజర్ అంటే వీడియోని ఎన్హాన్స్ చేసి ఆ వీడియోని మొత్తం అందులో రీల్ మొత్తం అందులో రికార్డ్ చేస్తే అక్కడ తర్వాత ఫిల్మ్ కోచింగ్ మిషన్ అందులో రికార్డ్ అయిన తర్వాత ఆ రీల్ని అనమాట ఇందులో పెడితే ఆ రీల్ తిరుగుతూ ఆ ప్రాజెక్ట్ అనమాట ఆ సినిమా ప్రాజెక్ట్ రీల్ అనమాట రికార్డ్ అయిన ప్రాజెక్ట్ తిరుగుతూ అదే ఫిల్మ్ కోచింగ్ అని ఉన్నది కదా, అందులో నుంచి అలా సినిమా అనమాట అది మొత్తం ఇదంతా మొత్తం ఆటోమేటిక్ సిస్టమ్ ఇందులోనే నుంచి మనకి ఫిల్మ్ అనేది బయటకు వస్తుంటుంది. అందులో రీల్ పెడితే ఆ రీల్ పెట్టిన సిస్టమ్ అన్నమాట. ఆ రీల్ పెట్టిన తర్వాత ఆ సిస్టమ్ అనమాట అక్కడ నుంచి ఫిల్మ్ విండోర్ అని ఉన్నది. ఆ ఫిల్మ్ విండోర్ అనమాట. అంటే ఈ ఫిల్మ్ విండోర్ అక్కడ ఫిట్ చేస్తారు వాటికి. ఆ ఫిల్మ్ విండోర్ అక్కడ నుంచి ఇక్కడికి హాల్ ఇలా ఉంటుంది. మొత్తం ఇక్కడ ప్రాజెక్ట్ సినిమా సంబంధించిన ప్రాజెక్ట్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వెంకీ మామ అనే బోర్డు కూడా మనకి చూస్తున్నాము. మొత్తం ఇక్కడ సినిమా అనేది ఎలా జరుగుతుంది అనేది మొత్తం ఆ ప్రాజెక్ట్ సినిమా పూర్తి బయటకు వచ్చేంత వరకు ఇక్కడ ఇలాగే ఇక్కడ ఉంటుంది అన్నమాట.